హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ రాజమండ్రి ఆక్వా కింగ్ స్టోర్. సో ఎవ్రీ వీక్ కూడా మనం అయితే ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త టాపిక్ అనేది నేను ఈ వీకెండ్స్లో అయితే ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా. సో అలాగే ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానమాట. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే డే బై డే నోటిఫికేషన్స్ అయితే మీకు అందుతాయి అన్నమాట. సో ఈరోజు టాపిక్ అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియో అయితే కంటిన్యూగా అయితే చూడండి, అలా అయితేనే మీకు అర్థమవుతుంది. సో నా స్టోర్లో నేనైతే ఈ వీక్ ఒక 2 వేరియంట్స్ ఆఫ్ టైగర్ బార్బ్స్ అయితే తెప్పించడం జరిగింది. సో ఆల్రెడీ మీరు ఎంట్రీ వీడియోలో అయితే చూశారు కదా. సో 2 కలర్ వేరియంట్స్ ఆఫ్ టైగర్ బార్బ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. పెద్ద సైజెస్ అయితే కాదండి, చిన్న సైజెస్ అనమాట. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మనం తిని రెగ్యులర్ రైస్ సైజులో అయితే ఉంటాయి. సో ఈ ట్యాంక్లో అయితే నేను విడిచిపెట్టాను, మీకు క్లియర్గా అనేది అయితే నేను చూపిస్తాను, కంగారు పడద్దు. సో రెగ్యులర్గా అందరూ చూసే టైగర్ బార్బ్ వచ్చేసరికి ఎల్లో కలర్లో ఉండి బ్లాక్ లైన్స్ ఉంటుంది. సో నేను తెప్పించినవి కొంచెం ప్రీమియం క్వాలిటీ టైగర్ బార్బ్స్ అనమాట. అంటే ఫ్లోరోసెంట్ టైగర్ బార్బ్ అని కూడా అనొచ్చు, కలర్ టైగర్ బార్బ్ అని కూడా అనొచ్చు. సో నేను తెప్పించింది చూస్తున్నారు కదా, రెడ్ మీద బ్లాక్ లైన్స్ అనమాట. అలాగే చూసుకున్నట్టయితే గ్రీన్ మీద బ్లాక్ లైన్స్ ఉన్నటువంటి టైగర్ బార్బ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ స్మాల్ సైజెస్ అనమాట, పెద్ద సైజెస్ అయితే కాదు. మీరు ఓన్లీ నానో ఫిష్తో పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. దీనికి గ్రోత్ రేటు కూడా చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట, స్లోగా ఏమి ఉండదు. నాకు తెలిసినంతవరకు పర్లేదు, బాగానే స్పీడ్గానే ఎదుగుతాయి. ఈ టైగర్ బార్బ్ కూడా స్కూలింగ్ ఫిష్ కేటగిరీకి వస్తుంది. ఎందుకు అంటే కనుక ఇవన్నీ కూడా గ్రూప్గా తిరుగుతాయి అన్నమాట, అదే ప్లస్ పాయింట్. చూడడానికి ట్యాంక్లో బాగా అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీకు తెలియడం కోసం నాకు వచ్చిన షిప్మెంట్లో డ్యామేజ్ అయినటువంటి ఒక 2 టైగర్ బార్బ్స్ మీకు చూపిస్తాను. ఎందుకు అంటే కనుక దాని సైజ్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో నా వేలు మీద తీసుకొని చూపిస్తాను ఎంత చిన్నగా ఉందో అది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా నా వేలు మీద, ఇది వచ్చేసి రెడ్ టైగర్ బార్బ్ అనమాట. నాకు షిప్మెంట్లో అయితే డ్యామేజ్ అయినాయి కొన్ని పీసెస్ అనేవి, అదైతే కామనే అనమాట. మేము పంపించినప్పుడే కాదండి, మాకు ఈవెన్ వచ్చినప్పుడు కూడా కొన్ని డ్యామేజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ సైజులో అయితే నా దగ్గర టైగర్ బార్బ్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. ఇదొక చిన్న షార్ట్ వీడియో అనమాట, ఎక్కువ లెంత్ అయితే నేను తీసుకోవట్లేదు. సో మీకు కొంచెం క్లారిటీగా కనిపించడం కోసం నేను వీటిని అయితే ఒక డిస్ప్లే ట్యాంక్లో తీసి అనేది అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను, మీరైతే చూడండి. సో నేను ఒక చిన్న డిస్ప్లే ట్యాంక్ అయితే సెటప్ చేశాను, ఒక ప్లాంటెడ్ ఎల్ఈడి లైట్ లాంటిది అయితే పెట్టి. సో ఇప్పుడైతే మీకు క్లియర్గా అయితే కనిపిస్తాయి అనమాట టైగర్ బార్బ్ అనేది. సో చూస్తున్నారు కదా, ఇవే అనమాట నేను తెప్పించినటువంటి టైగర్ బార్బ్స్. చిన్న సైజ్ అనమాట, చూడడానికి భలే కనిపిస్తున్నాయి. సో మీకు క్లారిటీ ఉండడం కోసం నేను లైట్ ప్రొవైడ్ చేసి ఈ డిస్ప్లే ట్యాంక్లో వేసి చూపిస్తున్నాను. మన పెద్ద ట్యాంక్స్లో అయితే క్లారిటీ మిస్ అవుతుంది. చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో, గ్రీన్, రెడ్, మంచి కలర్స్ అనమాట, రేర్ కలెక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఇది బయట బిగ్ సైజ్ టైగర్ బార్బ్ ప్రైస్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్లోనే దొరుకుతుంది అనమాట, మంచి రీజనబుల్ ప్రైస్కి. ఒకసారి టాప్ సైడ్ నుంచి కూడా మీకు అయితే చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో, చిన్న చిన్నవి అనమాట, భలే తిరుగుతున్నాయి. చూసారు కదా ఎలా ఉన్నాయో. సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట, చాలా చిన్న వీడియో అండి, సింపుల్గా ఫినిష్ చేసేస్తున్నాను వీడియో అనేది. సో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.